హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తన తండ్రిని రాడ్తో తల మీద కొట్టిన తర్వాత ప్రశాంత్ ఏమీ ఎరగనట్టుగా వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. ఇక పెళ్లి జరిగిపోతూ ఉండడంతో జానకి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ ఆద్య, ఏదో జరుగుతుంది, పెళ్ళి ఆగిపోతుందని అన్నావు కదమ్మా, మరి ఇదేంటి పెళ్ళి జరుగుతుంది అని చెప్పి జానకి అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు పెద్దమ్మ. ఈ పాటికి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు పెద్దనాన్నకి నిజం చెప్పాలి కదా, అసలు ఆయన ఎక్కడ కనిపించడం లేదేంటి అని చెప్పి ఆద్య నాకెందుకో అనుమానంగా ఉంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారేమో, బాబు అమ్మాయి మెడలో ఈ మంగళసూత్రం కట్టు అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి ఆద్య ఆపుతూ ఉంటుంది. ఇక రఘురామ్ దగ్గరికి వచ్చి, పెద్దనాన్న ప్రశాంత్ తండ్రి కనిపించడం లేదు అని అంటూ ఉంటే, బావగారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళారు అని రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రశాంత్, మీరు పెళ్ళికి శౌర్యని పిలవమని చెప్పారు కదా మామయ్య గారు, ఫోన్ చేస్తే శౌర్య లిఫ్ట్ చేయడం లేదట, కట్ చేస్తున్నాడట, అందుకే మీ మాట ప్రకారం ఎలాగైనా సరే శౌర్యను తీసుకురావాలని చెప్పి నాన్న బయటకు వెళ్ళారు అని అంటూ ఉంటే, బావగారు బయటకు వెళ్ళారా, ముహూర్తానికి టైం అవుతూ ఉంటే ఇప్పుడు బయటకు వెళ్ళడం ఏంటి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ఆద్యకు మాత్రం లోపల అనుమానం కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన బయటకైతే వెళ్ళలేదు, ఈ ప్రశాంతే ఆయన్ని ఏదో చేశాడు అని చెప్పి ఇక అలా అనుమానిస్తూ ఉంటుంది. మామయ్య గారు, లేట్ అయితే ముహూర్తం దాటిపోతుంది, నాన్న వచ్చే వరకు లేట్ అవ్వచ్చు, అందుకే నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. లేదు ప్రశాంత్, మీ నాన్నగారు వచ్చిన తర్వాతే ఈ పెళ్ళి జరగాలి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రశాంత్ చివరి నిమిషంలో ఈయనేంటి ఇలా పట్టుబడుతున్నాడు, నాన్న రావడం అసాధ్యం, ఒక 10 నిమిషాలు చూసి వాళ్ళు పెళ్లి చేసేలాగా కనిపించకపోతే తాళి నా చేతుల్లోనే ఉంది కాబట్టి బలవంతంగా రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాను, అప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆద్య ప్రశాంత్ వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. ఇక అలా ప్రశాంత్ ఆయన్ని కొట్టిపడేసిన గదిలోకి ఆద్య వెళ్తుంది. ఇక అక్కడ రక్తం కనిపించడంతో ఆద్య, ఇదేంటి ఇక్కడ రక్తం ఉంది అని చెప్పి కంగారుగా అలా మంచం కిందకు చూసేసరికి చేపలు చుట్టి పడేసిన ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు కనిపిస్తారు. ఇక ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్ట ఆడుతూ ఉంటారు. అయ్యో అంకుల్, ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టిపడేసింది అని చెప్పి ఆద్య అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆయన ప్రశాంతమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆద్య ఆయనకి మంచినీళ్ళు తాగిస్తుంది. పదండి అంకుల్, నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని ఆద్య అంటూ ఉంటే, ఇక ఇంతలో ప్రమిళ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏవండి ఏవండి, మీకేం కాలేదు కదా అని చెప్పి ప్రమిళ ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడు ఆద్య, మీరేం కంగారు పడకండి, నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని ఇక అలా హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటే, అమ్మ చిన్నదానివైనా కూడా పెద్ద మనసుతో మేం చేసిన తప్పుల్ని పక్కన పెట్టి మరి నువ్వు ఆయన్ని కాపాడుతున్నావు, నిజంగా నీ కాళ్ళకు దండం పెట్టినా తప్పులేదు అని చెప్పి అలా ఆద్య కాళ్ళకి దండం పెట్టబోతూ ఉంటే, అయ్యో మీరు పెద్దవారు, అలా అనకూడదు అని చెప్పి ఆద్య ప్రశాంత్ తండ్రిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత జానకి, ఇదేంటి ప్రశాంత్ తండ్రిని తీసుకువస్తానని వెళ్ళిన ఆద్య ఇప్పటి వరకు రాలేదేంటి అని చెప్పి జానకి కంగారు పడుతూ ఉంటుంది. మీ నాన్నగారు వచ్చేసరికి ఆలస్యం అయ్యేలాగా ఉంది, పోనీ పెళ్ళి జరిపించేద్దామని రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక ప్రశాంత్ ఆనందపడిపోతూ ఉంటే, బాబు తాళి కట్టండి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ప్రశాంత్ రామం మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇకప్పుడు జానకి ధైర్యం చేసి, ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు అని చెప్పి, ఏదైతే అదైంది, నేనే ఆయనకి నిజం చెప్పేస్తాను, ఆయన నమ్మడం నమ్మకపోవడం ఆ భగవంతుడి దయ అనుకొని ఇక జానకి రఘురామ్ దగ్గరికి వచ్చి, ఏమండి ఇతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం శౌర్య నిందలన్నీ తన మీద వేసుకొని భరించాడు, నిజానికి శౌర్య ఏ తప్పు చేయలేదండి, ఈ నీచుడే ఉన్న ఆధారాలన్నిటినీ కూడా నాశనం చేశాడు అని చెప్పి వీడియోని ప్రమిళ డిలీట్ చేయించిన విషయం ఇదంతా కూడా జానకి రఘురామ్కి చెప్పేస్తుంది. కుటుంబం కోసం ఇంత త్యాగం చేసిన శౌర్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడండి అని చెప్పి ఇదంతా ఈ నీచుడి వల్లనే అని జానకి అంటూ ఉంటే
అప్పుడే ప్రమిళ అక్కడికి వచ్చి, అవునన్నయ్య గారు, వదిన ఇప్పటి వరకు ఈ నీచుడు గురించి చెప్పిందంతా నిజం. వీడి వల్లే ఈరోజు శౌర్య చావు బతుకుల్లో ఉన్నాడు. అంతేకాదు నా భర్త కూడా వీడి వల్లే చావుతో పోరాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే రఘురామ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రామలక్ష్మి మెడలో తాళి కట్టడం కాదు, అసలు రామలక్ష్మి నీడను కూడా తాకే అర్హత వీడికి లేదు అని చెప్పి, వీడిది నిజమైన ప్రేమ కాదు, పంతం. శౌర్య రామలక్ష్మి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి ఎలాగైనా రామలక్ష్మిని సొంతం చేసుకోవాలని కన్న తండ్రిని కూడా చంపాలనుకున్న కిరాతకుడు అని చెప్పి వీడిని విడిచిపెట్టకండి అన్నయ్య గారు, వీడి లాంటి వాడు బతకూడదు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది. ఆయన మీతో నిజం చెప్పడానికని వస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు ఆయన్ని పెద్ద రాడ్డుతో తల మీద కొట్టాడు. సమయానికి ఆద్య ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది కాబట్టి ప్రస్తుతం ఆయన ప్రాణాలతో ఉన్నారు, లేదంటే ఈ నీచుడి చేతిలో బలైపోయి ఉండేవాళ్ళు అని చెప్పి అలా ప్రమిళ జరిగిందంతా కూడా రఘురామ్కి చెబుతుంది. ఇక రఘురామ్ పీటల మీద కూర్చున్న ప్రశాంత్ని కాలర్ పట్టుకుని పైకి లేపుతాడు. ఒక్కసారిగా కాలుతో తంతాడు. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నువ్వు బతకూడదు అని చెప్పి ఇక అలా రఘురామ్ ప్రశాంత్ని చంపబోతూ ఉంటే, ఏమండి వీడిని చంపి మీరెందుకు హంతకుడు అవ్వడం, వీడిని పోలీసులకు అప్పగించండి అని జానకి అంటూ ఉంటే అప్పుడు శివరాం, నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాను అన్నయ్య, కాసేపట్లో వాళ్ళు వచ్చి వీడిని తీసుకువెళ్తారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక తర్వాత రఘురామ్ రామ దగ్గరికి వస్తాడు. అమ్మ రామ, నన్ను క్షమించమ్మా, వీడి నిజస్వరూపం తెలియక వీడితో నీ పెళ్లి జరిపించాలని అనుకున్నాను. ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే నీ జీవితాన్ని నా చేతులారా నాశనం చేసి ఉండేవాడిని అని చెప్పి రఘురామ్ బాధపడుతూ ఉంటే, బాధపడకండి నాన్న అని చెప్పి రామ అంటూ ఉంటుంది. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది, నాకు అంతే చాలు అని రామ అంటూ ఉంటే, అమ్మ రామ, నీ శౌర్య దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పి అలా రఘురామ్ రామలక్ష్మిని పంపిస్తాడు. దాంతో రామలక్ష్మి ఆనందంతో శౌర్య దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక శౌర్య ఉన్న చోటుకి రామ వెళ్తుంది. అపస్మారక స్థితిలో ఉన్న శౌర్యను పిలుస్తూ, సార్ ఒక్కసారి కళ్ళు తెరవండి సార్ అని చెప్పి అలా రామ పిలుస్తూ ఉంటే అప్పుడు శౌర్య కళ్ళు తెరిచి రామని చూస్తూ ఉంటాడు. వచ్చావా రామ, నిన్ను చూడకుండానే నేను కనుమూస్తానేమో అనుకున్నాను, నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రామ, నీ పెళ్ళి జరిగిపోయిందా అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. అప్పుడు రామ, లేదు సార్, నా పెళ్ళి జరగలేదు, నాన్నకు మీరు ఏ తప్పు చేయలేదని నిజం తెలిసిపోయింది, అందుకే ఆయన పెళ్ళిని ఆపి మీ దగ్గరికి పంపించారు. అయినా మీరేంటి సార్ నా కోసం ఇలా నిద్ర మాత్రలు వేసుకోవడం ఏంటి, పదండి సార్ హాస్పిటల్కి వెళ్దామని అంటూ ఉంటే, వద్దు రామ అని శౌర్య అంటూ ఉంటాడు. లేదు సార్, మీరు బతకాలి, నా కోసం బతకాలి, మీకు ఏదైనా అయితే నేను ఉంటానని ఎలా అనుకుంటున్నారు సార్, మీరు లేని మరుక్షణమే ఈ రామ కూడా ఉండదు అని చెప్పి ఇక అలా రామలక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు రామలక్ష్మి అలా మాట్లాడుకో అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఇక అలా శౌర్యని రామ హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళే దారిలో, సార్ నాదొక కోరిక, నా మెడలో తాళి కట్టండి సార్, ఇప్పుడే ఇక్కడే మీరు నా మెడలో తాళి కట్టాలి, మనల్ని ఇకపై ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి అలా రామ అంటూ ఉంటే శౌర్య రామ మెడలో తాళి కట్టేస్తాడు. ఇక అలా శౌర్యని రామ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేస్తుంది. మీరు ఈయనకి ఏమవుతారు అని చెప్పి అంటూ ఉంటే, నేను ఆయన భార్యనండి అని చెప్పి ఇక అలా రామ శౌర్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసి శౌర్య ప్రాణాలను కాపాడుతుంది. మరోవైపు ఆద్య కూడా శౌర్య తండ్రిని అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. రామ నీకేం కాలేదు కదా, ఇంతకీ పెళ్ళి ఆగిపోయింది కదా అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఇక అప్పుడు రామ జరిగిందంతా కూడా ఆద్యకి చెబుతుంది. శౌర్య సార్ని నేను పెళ్లి చేసుకున్నాను ఆద్య, నాన్నగారు కూడా ఒప్పుకున్నారు అని ఇక అలా రామ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఆద్యకి చూపిస్తూ ఉంటే ఆద్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మొత్తానికి మీ ప్రేమ గెలిచింది, శౌర్య సార్ కూడా ఏమీ కాదు, నువ్వు బాధపడకు, ఆయన కోలుకుంటారు అని ఆద్య రామకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక అదే హాస్పిటల్లో చారు కిషోర్ని కూడా ఉంచడంతో అప్పుడు
అనుకోకుండా ఆద్యకి కిషోర్ కనిపిస్తాడు. అంటే చారు ఈ హాస్పిటల్లోనే నాన్నను దాచిపెట్టిందనమాట. ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడింది. ఇప్పుడు నాన్నని కాపాడుకొని ఆ చారు సంగతి చూస్తాను అని చెప్పి ఇక అలా ఆద్య అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి అలా శౌర్య రామల పెళ్ళి అయితే జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.